హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకు ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎగ్జామ్స్లో పేపర్ 2లో యూనిట్ 9లో ఫ్యామిలీ అనేటువంటి టాపిక్ ఉన్నదండి. ఈ ఫ్యామిలీ అనేటువంటి టాపిక్ మనకి ఎండోమెంట్ ఎగ్జామ్లో మాత్రమే కాకుండా ఇటు గ్రూప్ 2 ఏపీపీఎస్సి గ్రూప్ 2లోనూ టీఎస్పీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్లోనూ మనకి ఫ్యామిలీ అనేటువంటి టాపిక్ అక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. భారతీయ సమాజంలో మనకి ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు ఈ ఫ్యామిలీ అనేటువంటి టాపిక్లో అసలు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మితాక్షర దయాభాగ సాంప్రదాయాలు. వీటి గురించి ఎవరు చర్చించరు. మీరు చూసుకోండి, ఆల్రెడీ సోషాలజీ క్లాసులు చెప్పినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. హిందూ జాయింట్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడినప్పుడు మితాక్షర దయాభాగ సాంప్రదాయాల గురించి మాట్లాడకుండా క్లాస్ కంప్లీట్ చేయకూడదు. విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్. 2020 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మితాక్షర సాంప్రదాయం గురించి బిట్ కూడా వచ్చిందండి. ఈ రోజు ఈ వీడియో కనుక మీరు ఫాలో అయితే నేను ఛాలెంజ్ చేసి మళ్ళీ చెప్తున్నాను. గతంలో ఇలాంటి వీడియోలు ఎన్నో నేను ఛాలెంజెస్ చేసినటువంటి వీడియోలు ఉన్నాయి. అందులోంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చినాయి. ఇందులోంచి కూడా ఈ రోజు మనం చేయబోయేటువంటి వీడియోలోంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సు ఏదైతే లాంచ్ చేస్తున్నానో అందులో సోషియాలజీ పాఠాలు అనేటువంటి నేను స్వయంగా చెప్తున్నాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పేపర్ 2లో హిందూ జాయింట్ సిస్టము అలాగే టెంపుల్ అడ్మినిస్ట్రేషను ఆ చట్టాలు ఎండోమెంట్ చట్టము నేను స్వయంగా మీ క్లాసులు చెప్తానండి వీటి గురించి. సో ఈ ఫ్యామిలీ అనేటువంటిది హిందూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, హిందూ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని గురించి ఒక ఇంట్రడక్షన్ చూద్దామండి. అసలు మనం జాయింట్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడినప్పుడు కుటుంబం అంటే ఏంటి, కుటుంబం యొక్క నిర్వచనం అంటే ఏంటి అనేటువంటిది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో కుటుంబము అనేటువంటిది మనం చూస్తే ఫ్యామిలీ అంటాం, ఇంగ్లీష్లో ఏమంటాం ఫ్యామిలీ అంటాం. ఈ ఫ్యామిలీ అనేటువంటి పదము ఫెమిలియా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ ఫెమిలియా అనేటువంటి ఒక లాటిన్ పదము నుంచి ఆవిర్భవించింది. ఫెమిలియా అనేటువంటి లాటిన్ పదానికి అర్థము కుటుంబము. ఫెమిలియా అనేటువంటి లాటిన్ పదానికి అర్థం ఏంటి? కుటుంబము. అలాగే మనకి ఇలా కూడా రాయించండి, ఫెమిలియా ఇలా కూడా రాసుకోవచ్చు మీరు. ఫెమిలియా అనేటువంటి లాటిన్ పదానికి అర్థం ఏంటి అంటే కుటుంబము. అలాగే ఫెములస్ అనేటువంటి రోమన్ పదము నుంచి కూడా వచ్చింది ఇది. ఫెములస్ అనేటువంటి రోమన్ పదానికి అర్థం ఏంటి అంటే సేవకుడు, సర్వెంట్, సేవకుడు అనేటువంటి మీనింగ్ వస్తుందండి. సో ఫెమిలియా అనేటువంటి లాటిన్ పదము, ఫెములస్ అనేటువంటి రోమన్ పదము నుంచి కుటుంబం అనేటువంటి పదం ఆవిర్భవించింది. మరి అయితే కుటుంబం గురించి మనకి వివిధ శాస్త్రవేత్తలు వివిధ నిర్వచనాలు అనేటువంటివి ఇచ్చారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కుటుంబానికి సార్వజనీనమైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి శాస్త్రవేత్త పేరేంటి అని అడుగుతాడు. కుటుంబానికి యూనివర్సల్, హూ హెస్ గివెన్ ద యూనివర్సల్ డెఫినేషన్ ఫర్ ది ఫ్యామిలీ? జిపి మర్డాక్ నిర్వచనం ఏదైతే ఉందో ఈ నిర్వచనము కుటుంబానికి యూనివర్సల్ డెఫినేషన్, విశ్వజనీయ నిర్వచనం అని చెప్తాం. ఆయన నిర్వచనం ప్రకారము కుటుంబం అంటే ఒకే ఇంటిలో నివసిస్తూ పునరుత్పత్తి లక్షణాలు కలిగినటువంటి ఒక సాంఘిక సమూహమే కుటుంబము. వెరీ సింపుల్ అండి. అంటే ఒకే ఇంటిలో ఎన్నో సమూహాలు నివసించవచ్చు, మిత్రులు ఉండొచ్చు, తెలుసున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కుటుంబంగా పిలువబడరు. మరి కుటుంబంగా పిలువబడాలి అంటే ఆ సాంఘిక సమూహానికి పునరుత్పత్తి, ప్రొజినినేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే పునరుత్పత్తి లక్షణం అనేటువంటిది కావాలి. అలాంటి సాంఘిక సమూహం ఏదైతే ఉందో ఏ సోషల్ గ్రూప్ విచ్ ఈజ్ లివింగ్ అండర్ వన్ సింగిల్ రూఫ్ అండ్ హ్యావింగ్ ద రీప్రొడక్షన్ క్వాలిటీ అనేటువంటిది ఉండాలి అక్కడ. అప్పుడు అది కుటుంబంగా పిలువబడుతుందండి. అలాగే మరొకటి ఏంటి అంటే ఫ్యామిలీ, కుటుంబము ఒక సామాజిక సంస్థ. ఇది చాలా చాలా
ఇంపార్టెంట్ అండి. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషను ఎక్కడ దొరకదు మన వీడియోల్లో తప్ప. ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. మీకు గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్లోను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లోను ఒక క్వశ్చన్ అడిగాండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని అడిగాడు. అది అడిగినప్పుడు ఏం చేశారంటే స్కూలు, జైలు, లేకపోతే కమ్యూనిటీ హాలు, అలాగే 4th ఆప్షన్ కింద ఫ్యామిలీ అని ఇచ్చారు. ఏంటి సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు, ఫ్యామిలీ అంటున్నారు, కాబట్టి ఫ్యామిలీ అయితే కాదని చెప్పి అందరూ కూడా ఏం చేశారంటే ఫ్యామిలీని తీసి ఫస్ట్ ఇది కాదు, ఫస్ట్ ఎలిమినేటింగ్ ప్రాసెస్లో వెళ్తాం కదా, కాబట్టి ఫ్యామిలీ కాదు అని పక్కన పడేశారు. తర్వాత స్కూలా, జైలా, కమ్యూనిటీ హాల్ అనుకుని ఆఖరికి సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటున్నారు కాబట్టి కమ్యూనిటీ హాల్ అని పెట్టారండి. తప్పు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఈజ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఫ్యామిలీ ఈజ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్. కుటుంబము, వివాహము, బంధుత్వము, మతము ఇవన్నీ కూడా సామాజిక సంస్థలు. ఈ సామాజిక సంస్థలు అంటే ఏంటి అంటే ఈ సామాజిక సంస్థలు అనేటువంటి వాటికి కొన్ని నియమ నిబంధనలకు లోబడి కొంతమంది వ్యక్తులు ఒక వ్యవస్థగా ఏర్పడి ఒక తరం నుంచి ఇంకో తరానికి నిరంతరంగా ప్రయాణిస్తూ ఉంటే దాన్ని సంస్థ, సామాజిక సంస్థ అంటారు. A social institution is abiding by the certain rules. A group of people are coming together and organizing as an institution or organizing as a group and continuing from one generation to another generation is called a social institution. మరి హిందూ జాయింట్ ఫ్యామిలీ అన్నాం. ఈజ్ హిందూ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్? ఎస్, ఇట్ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. వై ఇట్ ఈస్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్? ఓకే అండి, హిందూ జాయింట్ ఫ్యామిలీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆర్ జాయింట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇది సోషల్ ఇన్స్టిట్యూషనా? ఫ్యామిలీ అనేటువంటి సోషల్ ఇన్స్టిట్యూషనా? ఎస్. వై ఇట్ ఈస్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్? మనం అనుకున్నాం కొంతమంది వ్యక్తులు ఒక వ్యవస్థగా ఏర్పడతారు, ఒక సమూహంగా ఏర్పడతారని. కొంతమంది వ్యక్తులు అంటే కనీసం 2 or 3 జనరేషన్ పీపుల్, కనీసం 3 తరాల వారు ఒక చోటకు వస్తారు. కొన్ని నియమ నిబంధనలకు లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? ఎస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ సిస్టమ్. తండ్రిని ఏ విధంగా పిలవాలి, తండ్రి యొక్క బాధ్యతలు ఏంటి, తల్లి యొక్క బాధ్యతలు ఏంటి, అన్నా చెల్లెళ్ళ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, భార్యాభర్తల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఎవరిని ఏ విధంగా పిలుచుకోవాలి, ఇలాంటివన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కుటుంబ వ్యవస్థకు ఉన్నాయి. మరి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఒక తరం నుంచి ఇంకో తరానికి నిరంతరంగా ప్రయాణిస్తుందా? ఎస్. ఎందుకంటే రీప్రొడక్షన్ అనేటువంటి క్వాలిటీ ఉంది కదా. ఈ రీప్రొడక్షన్ ద్వారా మీ వంశం అనేటువంటిది వంశవృక్షం ముత్తాత నుంచి తాతకి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి మనవుడికి ఇలాగ ప్రయాణిస్తూ ఉంటుంది, ముని మనవుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తుంది. కాబట్టి ఈ కంటిన్యూటీ ఉంది కాబట్టి ఇట్స్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్. చూసారా? అంటే మనం చదువుకుంటున్నప్పుడు బుక్ చదువుకుంటున్నట్టు మంత్రాలు చదువుకున్నట్టు చదువుకుని వెళ్ళిపోకూడదు. మీరు క్లాసు జాగ్రత్తగా రీడింగ్ బిట్వీన్ ద లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది వినాలి. మీరు నా క్లాసులు ఫాలో అవ్వండి. ఇండియన్ సొసైటీకి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేపర్ 2కి సంబంధించి మీకు మార్కులు రప్పించేటువంటి బాధ్యత నాది. నా క్లాసులు విన్న తర్వాత మీకు మార్కులు రాలేదు అంటే మీరు క్వశ్చన్ చేయండి. సో దిస్ ఈజ్ యాక్చువల్ సోషియాలజీ అండి. This is actual Hindu joint family system. This is what you have to read in endowment paper 2. Endowment exam లో పేపర్ 2లో మీరు చదవలసింది ఇది సబ్జెక్టు. ఇలాంటి సబ్జెక్ట్ మీరు చదవాలి. సో ఇట్ ఈస్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్ అంటే ఇది ఒక ప్రాథమిక సమూహము. సమాజంలో ప్రాథమిక సమూహాలు ఉంటాయి, గౌణ సమూహాలు ఉంటాయి. గౌణ అంటే ద్వితీయ, ప్రైమరీ గ్రూప్స్ అండ్ సెకండరీ గ్రూప్స్. ఫార్మల్ గ్రూప్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఉంటాయి. అంటే లాంఛనప్రాయమైనటువంటి సమూహాలు, లాంఛనప్రాయం కానటువంటి సమూహాలు. ఓపెన్ గ్రూప్స్ అండ్ క్లోజ్డ్ గ్రూప్స్ అంటే ఆవృత సమూహాలు, సంవృత సమూహాలు.
ఇలాగా డైరెక్ట్ గ్రూప్స్ అండ్ ఇండైరెక్ట్ గ్రూప్స్, ప్రత్యక్ష సమూహాలు, పరోక్ష సమూహాలు అని ఉంటాయి. సో ఏ సమూహం అయినప్పటికీ కూడా కుటుంబం అనేటువంటిది ఒక ప్రాథమిక సమూహము. ఎందుకు ప్రాథమిక సమూహం? మీరు మంత్రాలు చదివినట్టు కుటుంబం ప్రాథమిక సమూహం, కుటుంబం ప్రాథమిక సమూహం అంటే ఎందుకు ప్రాథమిక సమూహం అది తెలుసుకోవాలి కదా. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి అతడు సంఘంలో సభ్యుడు కావచ్చు, సమితిలో సభ్యుడు కావచ్చు, సముదాయంలో సభ్యుడు కావచ్చు, ఎక్కడైనా సభ్యుడు కావచ్చు, కానీ అతను ముందుగా కుటుంబంలో సభ్యుడు. ఒక వ్యక్తి కుటుంబంలో సభ్యుడు అయిన తర్వాత పరోక్ష సమూహాల్లో కానీ, లేకపోతే లాంఛన ప్రాయం కానిటువంటి సమూహాల్లో కానీ, లాంఛన ప్రాయమైనటువంటి సమూహాల్లో కానీ, ఆవృత సమూహాల్లో కానీ, సంవృత సమూహాల్లో కానీ ఆయన ఎక్కడైనా సరే సభ్యుడవుతాడు. కాబట్టి కుటుంబం అనేటువంటిది ఒక ప్రాథమిక సమూహము. సరే, దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్, వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేను ఈరోజు 2 చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మిత్తాక్షర అండ్ దయాభాగ. మీరు రాసి పెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తుంది. మిత్తాక్షర అండ్ దయాభాగ, మిత్తాక్షర అండ్ దయాభాగ, స్కూల్స్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అండి. మిత్తాక్షర అండ్ దయాభాగ, మితాక్షర స్కూల్ అండ్ దయాభాగ స్కూల్ అంటారు. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. 2020 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా మితాక్షర సాంప్రదాయం గురించి అడిగాడు. అలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి అడగడం అనేటువంటి జరిగింది. సో దీని గురించి అంటే ఈ మితాక్షర దయాభాగ సాంప్రదాయాలు ఎక్కడ వస్తాయి? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే మన చట్టాల్లో కానీ ఎక్కడా కూడా లీగల్ డాక్యుమెంట్స్లో జాయింట్ ఫ్యామిలీ అనేటువంటి పదాన్ని ఉపయోగించలేదు. అన్ని చోట్ల కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబము, ఉమ్మడి కుటుంబం అని ఎక్కడ అనలేదు, పెద్ద కుటుంబం అని ఎక్కడ అనలేదు, సాంప్రదాయ కుటుంబం అని ఎక్కడ అనలేదు. అన్నీ మనం సోషియాలజీలో చదువుకున్నాం. కానీ భారతీయ చట్టాల్లోనూ మీరు మాట్లాడాలి అంటే ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని మాట్లాడాలి. అదే మన టాపిక్ అండి. ఈ హిందూ అన్డివైడెడ్ టాపిక్లో ఆస్తి పంపకం అనేటువంటిది ఎలా జరుగుతుంది? మనకు ఒక చట్టం ఉందండి, హిందూ వారసత్వ చట్టము, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. హిందూ సక్సెషన్ యాక్ట్ మళ్ళీ చెప్తున్నానండి, సోషియాలజీ, ఎండోమెంట్ ఎగ్జామ్స్కి, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చట్టాలు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్స్లో వస్తాయి. హిందూ వారసత్వ చట్టంలో హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఏ విధంగా ఆస్తి పంపకం జరగాలి అనేటువంటి విషయం మనకు తెలియచేయడం జరిగింది. సో ఇది తర్వాత అమెండ్మెంట్ అయిందండి. అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది అంటే మళ్ళీ దీనికి 2005లో అమెండెడ్ హిందూ సక్సెషన్ యాక్ట్, సవరించిన హిందూ వారసత్వ చట్టం అనేటువంటిది 2005లో వచ్చింది. ఇక్కడ మనకి మితాక్షర దయాభాగ సాంప్రదాయాల గురించి మాట్లాడడం జరిగిందండి. సరే, ఏమున్నాయి ఇక్కడ వీటిలో ఏమున్నాయి అనేటువంటి విషయం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇదిగోండి మితాక్షర పద్ధతి. ఇది మనకి మన యొక్క వేదాల్లోనూ మన సాంప్రదాయాల్లోనూ ఎప్పటి నుంచో వస్తున్నటువంటివి. దాన్నే మనం హిందూ వారసత్వ చట్టంలోనూ హిందూ కోడ్ బిల్లోనూ మనం తీసుకోవడం జరిగింది. సో దీన్ని విజ్ఞానేశ్వరుడు మితాక్షర పద్ధతిని స్థాపించినటువంటి దీన్నే మితాక్షర స్కూల్ అంటాం. ఇది ఎందులో అంటే హిందూ స్మృతుల్లో ఉంది. యజ్ఞవల్క స్మృతిలో వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశంలో ప్రాచుర్యం ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ, అంటే ఒక అస్సాం, బెంగాల్లో తప్ప ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలాగ ఏ రాష్ట్రంలో తీసుకున్నా సరే మితాక్షర సాంప్రదాయమే ఇది అమల్లో ఉంటుంది. సో తెలంగాణలో ఉన్నటువంటిది హిందూ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఆస్తి పంపకము దయాభాగ ప్రకారం జరుగుతుందా, మితాక్షర ప్రకారం జరుగుతుందా అంటే మితాక్షర ప్రకారం జరుగుతుంది తెలంగాణలో కూడా. దయాభాగ ఒక అస్సాం, బెంగాల్లో ముఖ్యంగా బెంగాల్, అస్సాంలో ఎక్కువగా ఉంది. మిగిలిన చోట అన్ని కూడా మితాక్షర ఎక్కువగా ఉందండి. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటి? జన్మ హక్కు సిద్ధాంతము, రైట్ ఆఫ్ బర్త్, రైట్ బై బర్త్. పుట్టుకతోనే కొన్ని హక్కులు వచ్చేస్తాయండి. దీని ప్రకారం ఎలాంటి హక్కులు వస్తాయి ఇంకా క్లారిటీ ఇస్తానండి. అంటే రైట్ బై బర్త్ అనేటువంటిది దీని యొక్క ముఖ్య లక్షణము. పుట్టుకతోనే ఒక కొడుకు పుట్టాడంటే వారసుడు పుట్టాడు, పుట్టుకతోనే వాడికి కొన్ని హక్కులు వచ్చేస్తాయి. అలాంటి హక్కులు అన్నది నేను చెప్తాను. అలాగే కుమారుడు పుట్టిన వెంటనే పితృ ఆస్తుల హక్కును పొందుతాడు.
రాసి ఇవ్వక్కర్లేదండి, ఆటోమేటిక్గా పుట్టిన వెంటనే ఆస్తి వచ్చేసింది. ఒకవేళ తాత సంపాదించాడండి, తాత ఆస్తి సంపాదించాడు, తాత నుంచి తండ్రికి వచ్చింది, ఇప్పుడు కొడుకు పుట్టాడు. సో కుమారుడు పుట్టిన వెంటనే ఆస్తి హక్కులు ఎలా సంభవిస్తాయంటే, తాత ఉన్నాడు, తాత ఆస్తి కొడుకు వస్తుంది. కొడుకుకి మళ్ళీ కొడుకు పుట్టిన వెంటనే అతనికి ప్రత్యేకంగా పత్రాలు రాసి ఇవ్వనవసరం లేదు, ఆటోమేటికలీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ అటువంటి వాడు ఆస్తికి కూడా వారసుడు అనేటువంటిది ఇక్కడ ఆటోమేటిక్గా ఉంటుంది, జన్మతః లభిస్తుంది. కానీ దయాభాగ సాంప్రదాయంలో అలా ఉండదండి. దానికి చెప్తాను, దానికి కారణం ఏంటో అప్పుడు దయాభాగ సాంప్రదాయం చెప్పినప్పుడు చెప్తాను. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇందులోంచి క్వశ్చన్ ఎక్కడి నుంచి అయినా సరే వస్తుంది. నెక్స్ట్ కోపార్సనరీ అంటే ఎవరు ఆస్తితో పాటు కోపార్సనరీగా సహపార్సనరీగా ఉంటారు అనేటువంటి చూస్తే, తండ్రి ప్లస్ కుమారులు ఇద్దరు కలిసి ఆస్తికి యజమానులు. తండ్రి యజమాన, కుమారుడు యజమాన. ఇప్పుడు తాత ఆస్తి సంపాదించాడు, తాత ఆస్తి తండ్రికి చెందుతుందా లేకపోతే తండ్రి యొక్క కొడుకు చెందుతుందా అంటే ఇద్దరు వారసులే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే ఆస్తి అనేటువంటిది కుటుంబ ఆస్తిగా ఉంటుంది. నో ఇండివిజువల్ అంటే కొడుక్కి మనవడికి లేకపోవడం అనేటువంటిది ఉండదు, జాయింట్ ప్రాపర్టీగా కొనసాగుతుందండి. అలాగే ఇది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్కి ప్రాధాన్యత ఇస్తుంది. ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు జాయింట్ ఫ్యామిలీ సిస్టము. ఎందుకంటే సంయుక్త కుటుంబము, ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది మితాక్షర పద్ధతి. గుర్తుపెట్టుకోండి, నోట్స్ రాసుకోండి, నేను చెప్తున్నట్టు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మితాక్షర పద్ధతి అనేటువంటిది జాయింట్ ఫ్యామిలీకి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. హిందూ జాయింట్ ఫ్యామిలీలో ఉన్నది మితాక్షర పద్ధతి, తెలంగాణలో అమల్లో ఉన్నది కూడా మితాక్షర పద్ధతే. సో తండ్రి అధికారాలు అనేటువంటి పరిమితంగా ఉంటాయి ఇందులో. ఎందుకంటే ఇక్కడ చూడండి, తండ్రి ప్లస్ కుమారుడు ఇద్దరు కలిపి ఆస్తికి వారసులు కాబట్టి ఇతని యొక్క అధికారాలు పరిమితం. అందుగురించే మీరు తాత ఆస్తి అమ్మాలంటే మనవడు సంతకం కావాలి. ఒక నానుడి కూడా ఉంది, తాత ఆస్తి మనవడు సొంతం. ఇదిగో ఇక్కడి నుంచి వచ్చిందండి. మీరు బ్రాకెట్లో రాసుకోండి, మితాక్షర సాంప్రదాయం అంటే తాత ఆస్తి మనవడు సొంతం, అంటే మనవడు వారసుడు, పుట్టుకతోనే మనవడు వారసుడు అవుతాడు. ఇద్దరు ఉన్నారు, ఎవరున్నారు? తండ్రి వారసుడే, అలాగే కుమారుడు వారసుడే. కాబట్టి తండ్రి యొక్క అధికారాలు పరిమితం. కుటుంబ ఆస్తిని పూర్తిగా అమ్మేటువంటి స్వేచ్ఛ అయితే లేదు తండ్రికి, సంతకం పెట్టాలి మనవడు. ఇవన్నీ కూడా. స్త్రీల హక్కులు ఎలా ఉంటాయి మనకు 2005 ముందుకు, అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ని అనుసరించి, అలాగే అంతకుముందు యజ్ఞవల్క స్మృతిని అనుసరించి హిందూ జాయింట్ ఫ్యామిలీలో ఆస్తి హక్కులు అనేటువంటివి ఎలాగ పొందుతారు అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మహిళలకు పరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయండి. వాళ్ళకి పెద్దగా పాత్ర లేదు, మహిళలకు హక్కు లేదు. కానీ 2005లో అమెండెడ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారం, సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారము మహిళలకు కూడా హక్కు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది మితాక్షర సాంప్రదాయం. సార్ అంతా బాగానే ఉంది కానీ టూ ఫార్మల్గా చెప్పారు, మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అంటే ఏం లేదండి. ఎన్ని తరాలు ఉంటారని చెప్పాను హిందూ జాయింట్ ఫ్యామిలీలో? 3 తరాలు ఉంటారు. ఇదిగోండి, మొదటి తరం తాత, రెండో తరం తండ్రి, మూడో తరం కొడుకు. ఇలాగా మీకు అర్థం కావడం కోసం 3 తరాలు చూపించాను. మొదటి తరం, రెండో తరం, మూడో తరం. జాయింట్ ఫ్యామిలీ అంటేనే 3 తరాలు ఉంటాయి, తాత, తండ్రి, కొడుకు. ఇప్పుడు తండ్రికి కొడుకు జన్మించాడు. ఇప్పుడు తండ్రి అతనికి కొడుక్కి ఆస్తి రాసి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. మితాక్షర సాంప్రదాయంలో ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా కొడుకు తాత ఆస్తికి వారసుడు అయిపోతాడు. తండ్రి బతికుండగానే, తండ్రి ఇక్కడ బతికే ఉన్నాడు, తండ్రి చనిపోలేదు. తండ్రి బతికుండగానే కొడుకు ఆస్తికి వారసుడు అవుతాడు, జన్మతః హక్కులు లభిస్తాయి. తండ్రి నీకు ఆస్తి ఇవ్వను అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కన్న తర్వాత తండ్రి ఆటోమేటిక్గా అతని యొక్క తండ్రి యొక్క ఆస్తి, ఇతను సంపాదించిన ఆస్తి, వాళ్ళ తాత సంపాదించిన ఆస్తి అంతా కూడా కొడుకు ఆటోమేటిక్గా బర్త్ రైట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ తండ్రి బతికున్నాడా చనిపోయాడా, ఈయన యొక్క తరం అయిపోయిన తర్వాత ఈయనకి ఇవ్వాలి అనేటువంటి రూల్ లేదండి. హక్కు అయితే వచ్చేస్తుంది, ప్రాక్టీస్లో ఏం చేస్తున్నారని డిఫరెన్స్ విషయం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తండ్రి బతికుండగానే కొడుకు ఆస్తికి వారసుడయ్యేటువంటి అవకాశము మితాక్షర సాంప్రదాయంలో ఉంది. మరి ఇదే ఎక్స్ప్లెనేషన్ దయాబాగ్ కూడా ఇప్పుడే చెప్పేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దయాబాగ కనుక చూసినట్లయితే, దయాబాగలో ఏముంటుందంటే తాత, తండ్రి, కొడుకు. ఇప్పుడు చూడండి,
తండ్రి బతికున్నంత వరకు కొడుకు ఆస్తికి వారసుడు కాలేడు. తండ్రి బతికున్నంత వరకు కూడా, అంటే ఆస్తికి ఎప్పుడు కూడా వారసుడు ఎవరంటే తండ్రే. ఆస్తికి వారసుడు మనవడు అవడానికి లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ తండ్రి బతికున్నాడు అయినా సరే కొడుక్కి ఆస్తి వస్తుంది, అంటే మనవడికి ఆస్తి వస్తుంది. ఇక్కడ మాత్రం ఆస్తి దయాభాగ సాంప్రదాయంలో తండ్రి బతికుండగా ఇతనికి ఆస్తి రాదు, ఇతను చనిపోయిన తర్వాత అప్పుడు ఆస్తి వస్తుంది. అంటే ఎప్పుడు చూసుకున్నా సరే ఆస్తికి వారసుడు ఎవరు అంటే తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే ఆ హక్కు అనేటువంటిది, ఆస్తి హక్కు అనేటువంటిది వస్తుంది. క్లారిటీ వచ్చింది కదండి. ఇది ఒక్కటే బేసిక్ థింగ్. మీరు ఓకే, ఈ థియరీ అంతా కూడా మీరు కంఠస్థం చేయాలి, ఈ థియరీ అంతా కూడా. అండ్ ఈ దయాభాగ సాంప్రదాయంలో గుర్తుపెట్టుకోండి, మితాక్షర సాంప్రదాయంలో తండ్రి బతికుండగా కొడుకు ఆస్తికి వారసుడు అవుతాడు. దయాభాగ సాంప్రదాయంలో తండ్రి బతికుండగా కొడుకు ఆస్తికి వారసుడు కాలేడు. ఆస్తికి వారసుడు ఎప్పుడు కూడా తండ్రే. ఇక్కడ దయాభాగ సాంప్రదాయం ప్రకారం ఆస్తి అమ్ముతున్నప్పుడు మనవడి సంతకం అవసరం లేదు, తండ్రి అమ్మేసుకోవచ్చు. కానీ మితాక్షర సాంప్రదాయంలో తాత ఆస్తి అమ్మాలి అంటే తండ్రి కొడుకు సంతకం తీసుకోవాలి. మీరు కూడా ఎన్నో ప్రాపర్టీలు కొంటున్నప్పుడు మీరు కొంప తీసి మనవడి సంతకం కనుక తీసుకోకుండా ఆస్తి కొన్నారేమో కొంప ముంచుతారు తర్వాత. కారణం ఏంటంటే తర్వాత వాళ్ళు క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. మా తండ్రి నాకు తెలియకుండా నా యొక్క తహా వచ్చినటువంటి హక్కును మా తాత ఆస్తిని మా తండ్రి అమ్మేశాడు, నాకు కన్సెంట్ లేదని చెప్పి మళ్ళీ దాని మీద కేసు వేసేటువంటి అవకాశం ఉందండి. సో ఇదే మితాక్షర సాంప్రదాయం అంటే. వెరీ 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 ఇంపార్టెంట్. సరే, దయాభాగ సాంప్రదాయం గురించి చూద్దామండి. దయాభాగ సాంప్రదాయం అనేటువంటి పద్ధతి, దీన్ని జిమూత వాహనుడు తీసుకొచ్చాడు. ఇది ప్రధానంగా బెంగాల్ అండ్ అస్సాంలో ఇది అమల్లో ఉందండి. ఇక్కడ లక్షణం ఏంటంటే ఆస్తి హక్కు జన్మతహా ఉండదు, జన్మతగా ఎటువంటి హక్కులు ఉండవు. తండ్రి చనిపోయిన తర్వాత హక్కులు వస్తాయి. అప్పుడు తండ్రి బతికున్నంత వరకు కుమారుడికి ఆస్తిపై హక్కు ఉండదు. తండ్రి మరణం తర్వాతే ఆస్తి హక్కు అనేటువంటిది లభిస్తుంది. వారసత్వం తండ్రి మరణానంతరం మాత్రమే వస్తుంది. వ్యక్తిగత యాజమాన్యానికి, అంటే ఇక్కడ ఏంటి, ఉమ్మడి కుటుంబం అనేటువంటిది లేదు, వ్యక్తిగత యాజమాన్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. తండ్రి ఆస్తిపై ఎక్కువ స్వేచ్ఛ అనేటువంటిది తండ్రికి ఎక్కువగా స్వేచ్ఛ ఉంటుంది, కొడుక్కి ఉండదు. కోపార్సనరీ అనేటువంటి తండ్రి ప్లస్ కొడుకు అనేటువంటి భావన ఉండదు. ఎప్పుడు కూడా తండ్రి ఇంపార్టెంట్, హక్కులన్నీ తండ్రి దగ్గర ఉంటాయి. వ్యక్తిగత కుటుంబం అనేటువంటి విధంగా నడుస్తుంది. జాయింట్ ఫ్యామిలీ అనేటువంటి జాయింట్ ప్రాపర్టీ అనేటువంటిది నడవదు ఇక్కడ. ఇవన్నీ దయాభాగ సాంప్రదాయం యొక్క లక్షణాలండి. అయితే ఆడపిల్లలకు కూడా సమానంగా ఆస్తి హక్కులు ఉంటాయి దయాభాగ సాంప్రదాయంలో. సో మితాక్షర సాంప్రదాయంతో పోలిస్తే దయాభాగ సాంప్రదాయాల్లో స్త్రీలకు హక్కులు ఎక్కువగా ఉంటాయి. సో మితాక్షర సాంప్రదాయంతో చూస్తే అధిక ప్రాధాన్యం ఉంది. ఇదంతా కూడా ఇదండి దయాభాగ మితాక్షర సాంప్రదాయం. సో హిందూ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏదేదో ఎగ్జామ్లో రానటువంటివి, ఇంపార్టెంట్ కానటువంటివి చదువుకుంటే ఇబ్బంది పడతారు. దిస్ ఈజ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ క్లాసెస్, ఇంపార్టెంట్ క్లాసెస్ అండి. ఇదే విధంగా నేను మిగిలిన క్లాసులు కూడా చెప్తాను. దేర్ ఆర్ మెనీ థింగ్స్ అండి. మీకు ఏంటి అంటే విద్యార్థులందరూ కూడా మోసపోతుంది ఎక్కడ అంటే, ఏదో చదివేసుకుని మంత్రాలు చదివినట్టు చెప్తే అది సరిపోదు. ఎగ్జాక్ట్గా లెసన్ అనేటువంటిది, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, కాన్సెప్ట్ అనేటువంటిది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. మీకు ఎంతటి కష్టమైనటువంటి టాపిక్ అయినా సరే సింప్లిఫై చేసి చెప్పేటువంటి బాధ్యత నాది. ఇండియన్ సొసైటీలోనూ ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో ఆ ఈఓ ఎగ్జామ్లో పేపర్ 2లో మీకు ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా నేను క్లాసులు చెప్తాను. కోర్స్ అనేటువంటిది తీసుకోండి. మీకు తెలుసు ఆల్రెడీ మనం కోర్స్ అనేటువంటిది లాంచ్ చేసాము. ఈ కోర్సులో మనకి 1499 రూపాయలకే మీకు బుక్ వస్తుందండి. ఆల్రెడీ బుక్ ఇస్తున్నాను, ఆల్రెడీ బుక్ ఫ్రీగా ఇస్తున్నాను, ప్లస్ కోర్స్ ఇస్తున్నాను. ఈ కోర్స్ అనేటువంటిది జిఎస్లో ఆల్రెడీ 1670 వీడియోలు అనేటువంటి అప్లోడ్ చేశాము. పేపర్ 2కి సంబంధించి ఇదిగో మేము ప్రతిరోజు కూడా క్లాసులు చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా లైవ్ క్లాసెస్ అనేటువంటివి మీకు అప్లోడ్ చేసి ఆ క్లాసెస్, లైవ్ క్లాసెస్ లేదా రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి మీకు అందుబాటులో తీసుకొస్తాం. రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసి మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఈ కోర్సు మీకు 2 years వ్యాలిడిటీ ఇవ్వడం జరిగిందండి. 2 years. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ కోర్సు నేను త్వరలోనే 1000 మంది దాటిన తర్వాత, ఆల్రెడీ 500 మంది దాటిపోయారు, 1000 మంది దాటిన తర్వాత ఈ కోర్సు నేను 5000 రూపాయలు చేయాలనుకుంటున్నాను.
ఏంటంటే విద్యార్థులకు అందుబాటులో రావాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్టింగ్ ఆఫర్ కింద నేను కేవలం 1500 రూపాయలకు మాత్రమే ఇచ్చాను. కాబట్టి ఎప్పుడైతే ఇది 1000 దాటేస్తారో ఆటోమేటిక్గా కోర్స్ వాల్యూ అనేటువంటిది పెరిగిపోతుంది. కాబట్టి మీరు తొందరపడండి, ఈ యొక్క కోర్స్ తీసుకోండి. మార్కెట్లో ఉన్నటువంటి ద బెస్ట్ కోర్స్ ఏది అంటే మేజర్స్ ఐఏఎస్ అకాడమీకి చెందినటువంటి కోర్సులండి. మీకు ఇప్పుడు పాఠం చూశారు కదా ఎంత క్లియర్గా ఉందో. మొత్తం అంతా కూడా ఎంత కష్టమైనటువంటి టాపిక్ అయినా సరే సింప్లిఫై చేసి మీకు చెప్తాను. అదేవిధంగా ఇండియన్ సొసైటీకి కూడా నేను క్లాసెస్ చేస్తున్నాను. ఇలా తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించి వాటికి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. 3rd యూనిట్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా తీసుకోండి. మేజర్స్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి యాప్ ఉంటుందండి. చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి యాప్ స్టోర్లోకి వెళ్ళి, యాప్ స్టోర్ కదండి అది, ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మేజర్స్ ఐఏఎస్ అకాడమీ ఇలా కొట్టండి. కొడితే నా ఫోటోతో ఉన్నటువంటి ఒక యాప్ మీకు కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్లోకి వెళ్ళండి. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్స్ కోర్స్ ఉంటుంది. ఎండోమెంట్ కోర్స్ ఉంటుంది. ఆ ఎండోమెంట్ కోర్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే బై నౌ అని కనిపిస్తుంది మీకు. బై నౌ లేదా గెట్ నౌ అని వస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్పే నుంచి ఆ అమౌంట్ 1499 రూపాయలు మీకు కట్ అవుతాయి. కోర్స్ అనేటువంటిది మీకు అవైలబుల్గా వస్తుంది. వీడియోస్ మీరు చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా నేను 5-6 వ్యూస్ ఇచ్చానండి. అంటే మీరు ఒక్కొక్క వీడియోని 5-6 సార్లు చూసుకునే విధంగా ఇచ్చాను. 2 సంవత్సరాలు ఇచ్చాను. అదేవిధంగా ఈ బుక్ మీకు పంపించడం కోసం మీకు ఒక పీడిఎఫ్ కాపీ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ కాపీ కింద మీరు మీ యొక్క కంప్లీట్ పోస్టల్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ మీరు పెట్టండి. నేను ఒక 10 days తర్వాత, ఎందుకంటే స్టాక్ అయిపోయింది కాబట్టి మీకు మళ్ళీ మార్చ్ ఈ మే 25th కల్లా మీకు బుక్స్ అన్ని కూడా డిస్పాచ్ చేసేస్తాను. కాబట్టి ఆల్రెడీ పర్చేస్ చేసినటువంటి వాళ్ళకి ఏమో ఇప్పుడు 20th లోపల వచ్చేస్తాయి. కొత్తగా చేసుకునేటువంటి వాళ్ళకి స్టాక్ ఇంకా ప్రాబ్లం లేదండి, వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి డిలే లేకుండా సప్లైలో మీకు పోస్టల్ ద్వారా పంపించేస్తాను. కాబట్టి ఈ కోర్సు ఎవరైతే తీసుకోలేదో ఇప్పుడు వరకు మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వాలి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉద్యోగాలు సాధించాలి అంటే మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నటువంటి ఎండోమెంట్ కోర్స్ కొనుక్కోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. మరిన్ని అవేర్నెస్ వీడియోస్ అనేటువంటి మీకోసం చేస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది సక్సెస్. జై హింద్.